కర్నూలు జిల్లా ఆదోనిలో దుండగుల దాడిలో రవి అనే ఆటో డ్రైవర్ గాయాల పాలయ్యాడు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాహనాలు గుంతల రోడ్డులో వెళ్తుండగా ఆటో డ్రైవర్ విమర్శలు చేశాడు. గుంతల్లో ఎమ్మెల్యే వాహనాలు ఇరుక్కుంటే బాగుంటుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ మాటలు విని ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు తనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదారని ఆటో డ్రైవర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. క్షమాపణలు చెప్పినా కనికరించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి ఎమ్మెల్యే సమక్షంలో రెండోసారి దాడి చేశారని రవి చెబుతున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆ దుండగులు ఎవరు, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? బాధితుడు ఏమంటున్నాడు అసలు? అదవి నిజంగా చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకంటే సమాజంలో ఒక పౌరుడు ఎవరైనా సరే ఓటు వేసినారంటే ప్రజాప్రతినిధి తమ సమస్యలు పరిష్కరించమని అడగడం ప్రజాస్వామ్యంలో అది ప్రతి ఒక్కరి హక్కు కూడా. అయితే అలాంటి సీన్ అయితే ఆదోనిలో వైఎస్ఆర్సీపీ నేతలు, అధికార పార్టీ నేతలు ఏ విధంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆదోనికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రవి, ఇతను ఎమ్మెల్యే కాన్వాయ్ అంటే ఆదోని నుంచి ఆలూరు రూట్ కి వెళ్తుండగా కల్లుబావి సమీపంలో ఆ రోడ్ అంతా కూడా చాలా గుంతలమయంగా రోడ్లు ఉండడంతో ఈ రోడ్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రోడ్ల మీద ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కారు ఇరుక్కుంటే బాగుంటుంది, అతనికి సమస్య తెలుస్తుంది, అప్పుడు ఏమన్నా అధికారులు ప్రభుత్వం స్పందించి రోడ్లు కొత్త రోడ్లు వేస్తారని చెప్పేసి అతను క్యాజువల్ గా తోటి పక్కన ఉన్నటువంటి మనిషితో మాట్లాడడం జరిగింది. దీన్ని గమనించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఆ అనుచరుడు వెంబడి అతన్ని ఫోటో తీసుకొని ఎమ్మెల్యే వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కారులో వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు ఆటో డ్రైవర్ రవిని కిడ్నాప్ చేసి మొత్తం ఆదోని సిటీ అంతా తిప్పి కారులో కొట్టుకుంటూ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి శిల్పా టౌన్షిప్ నిర్మానుషంగా ఉన్నటువంటి శిల్పా టౌన్షిప్ కి తీసుకెళ్లి అక్కడ కూడా దారుణంగా కొట్టి చిత్కబాది బూట్ కాలతో కొట్టి మళ్ళీ అక్కడ అంతటితో వదిలిపెట్టకుండా సాక్షాత్తు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి ఎమ్మెల్యే ముందరనే కూడా కొట్టడం జరిగింది, తీవ్రంగా గాయపరిచారు. మొత్తం తన మీద 6 మంది దాడి చేయడం జరిగింది. అందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారని చెప్పేసి బాధితుడు చెబుతున్నాడు. ఒకసారి బాధితుడు మనం క్లిప్పింగ్స్ లో గమనించవచ్చు ఎంత దారుణంగా బాధితుడిని చితకబాదారో, ఎంత దారుణంగా రక్త గాయాలు ఏ విధంగా కొట్టారు. మొత్తానికి అతని పరిస్థితి చాలా దెబ్బలు తగిలే అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొత్తం దీని మీద ఆటో డ్రైవర్లు, ఆటో సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మాధవి. రైట్ సురేష్.